అరే ఎడవకన్నా కొడుకనరా అదురితే కీడు. ఎడంకనరా? ఏ కాదు కొడుకన్నా. ఎడంకన్నా ఇంకా జాలతి. పోయినసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు నాకు అదే అదిరింది. కొడుకన్నే. సరే కానీ ముందు నీకే కన్నా దొరుకుతుంది చెప్పు. అరే నేను పాస్ అవుతుంటే వారా? అది ఇప్పుడు కాదు, ఎగ్జామ్కి ముందు చదివేటప్పుడు ఉండాలి ఇదంతా. 6034 చెప్పమ్మా. 1834 2005 1426. సుబ్బు ఏమైందిరా? 1031. ఏందిరా ఏమైంది? పాస్ అయినా. బట్టలే అన్నది అనుకుంటావా? వద్దు. మరి ఇంకేమైనా కావాలన్నారా? ఏందిరా ఏం కావాలో చెప్పు. కంప్యూటర్ కావాలి. గదేంది? మన టీవీ ఉంది కదా, గట్లనే ఉంటుంది. ఇది ఉందిగా, మరి గదెందుకు? ఇది వేరు అది వేరు, నాకు అది కావాలి. ఎంత అవుతుంది? 20,000. 20,000? ఇట్లా లేనిపోని పెట్టకు. అట్లేమన్నా కావాలంటే కొనుక్కో. బట్టలు అంటే ఏంది? నాకు వద్దంట అంటే నా తెలియదు, నాకు కంప్యూటర్ కావాలి. నీకేమైనా తలకాయ నాదిరా? నా దగ్గర డబ్బులు ఉంచుకొని మూట కట్టుకున్నాడు చేస్తావు. నీకు ఎడ వెళ్తుంది అసలు? పెద్దాన్ని పెళ్ళికి 1-2 ఎకరాలు తీసుకుపోయి గచ్చిమర కాడ తాకట్టు పెడితే ఆడేమో ఆ లెక్కలు ఏ లెక్కలు చెప్పి ఎకరం రాయించుకునే. 1 ఎకరం ఎట్టి తీసుకురావాలని నేను చూస్తా ఉంటే ఈ టీవీలు గీలేందిరా?
అరే రవ్య, ఏ క్లాస్లో పాస్ అయినావురా? మన మలిగని బిడ్డ గిరిజ లేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట కదా, దాంట్లో కలిసి చెప్పుండే. థర్డ్ క్లాస్లో. టీ సంగతి తర్వాత చూద్దాం కానీ నువ్వు చక్కగా చదువుకో. ఏంది చదువుతుంది, ఎప్పుడు ఏదైనా ఏదో ఒకటి చెప్తా. ఏ గిరిజా ఇట్రావే. అరే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా తెలుసారా? ఇక నువ్వు కనుక పాస్ అయినావే ఫస్ట్ క్లాస్లో, కనపడ్డ వాళ్ళందరికీ ఎప్పుడెందుకు ఊళ్ళో డప్పోట్ అయిపోయినావే. ఏమైందిరా? మాట్లాడుతావు నీ హెచ్చులు కాకపోతే. పేరు దిబ్బేటి రామయ్య. ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు? బిఏ. నెక్స్ట్ ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు? ఏం పేరు? రవికుమార్. ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్. కంప్యూటర్ కావాలంటే ఇక్కడ కాదు, టౌన్కి పోవాలి. నెక్స్ట్ అరే ఈ కంప్యూటర్లు ఏందిరా? అది ఎందుకు కూడా ఇవ్వని చక్కగా తెలియదు. తెలిసింది చేసాడే తిప్పలరా అంటే నువ్వేందిరా? ఏ బిఏనో బీకామ్ అనుకో, ఒంటికి చదివినట్టు కూడా తెలియదు. అయినా మీ అందరం గీడుంటే నువ్వు గాడికో ఏం మిక్తారా? మళ్ళీ లాస్ట్ బస్ బీకింది అనుకో, నువ్వు అన్నే కూర్చొని జాగ్రత్త చేయాలి. నేను ఒకటి చెప్తాను, మళ్ళీ నువ్వు ఫ్రీ అవుతావు. పాస్ అయిందే థర్డ్ క్లాస్లో, అది వస్తుందా? వాడికి ఇడికి తిరుగు పెట్టినావు అనుకో, ఆయనతో కూడా వెళ్ళదు. నీ ఇష్టం. నెక్స్ట్ బీకామ్. వెరీ గుడ్ మార్నింగ్, కూర్చోండి. స్టూడెంట్స్, నా పేరు వెంకటేశ్వర్లు, నేను మీ అకౌంట్స్ అధ్యాపకుడిని. ఇక నా పరిచయం అయితే అయిపోయింది, మీ పరిచయాలు చేసుకోండి. అదే మీ పేరు, మీరు ఏమేమి అవ్వాలనుకున్నారు మొత్తం చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నా పేరు రమ్య, లాయర్. మై నేమ్ ఇస్ యమునా, అంబికా, లెక్చరర్. నెక్స్ట్. నా పేరు లిఖిత, టీచర్ కావాలి. మీరు చెప్పండి. నా పేరు సరిత, నేను సీఏ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు రోజాప్రియ, నేను అథ్లెట్ అవుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్. నా పేరు అంకిత, నేను బ్యాంక్ మేనేజర్ కావాలనుకుంటున్నాను. నెక్స్ట్. నా పేరు విక్రమాదిత్య, నేను లాయర్ కావాలి. నెక్స్ట్. నెక్స్ట్. నా పేరు రాజు, లాయర్ అవుతాను. నెక్స్ట్. రవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్. నా పేరు వెంకటేష్, నేను పొలిటీషియన్ కావాలను. నెక్స్ట్. ఒకసారి వెనక్కి చూడు. అన్ని కోసం వస్తాను.
లేదులే. నిజంగానే ఆ రోజు క్లాస్లో నిన్నే చూస్తాను. నేను చెప్తాను కదా, అది ఖచ్చితంగా నీకోసం చెప్తాను. ఆ గాలి ఉత్తిగానే తెలుస్తుంది.